ఎన్నికల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లకు గాను నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి అభ్యర్థులు నామినేషన్ పత్రాలను తీసుకువెళ్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్ భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలలో సైతం నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. మున్సిపల్ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల నగర మొగడంతో నిజామాబాద్ జిల్లాలో సందడి మొదలైంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలైందని చెప్పొచ్చు. మొత్తం నిజామాబాద్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీ కానీ ఈరోజు ఎన్నికల ఈరోజు సంబంధించి కూడా నామినేషన్ల పర్వము స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 3 మున్సిపాలిటీలు, అలాగే కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ అలాగే ఆర్మూరు ఒక కార్పొరేషన్ ఉండగా అటు ఆర్మూరు భీమ్గల్ అలాగే బోధన్ ఆర్మూర్లు సంబంధించిన మున్సిపాలిటీ ఉన్నాయి. అలాగే కామారెడ్డి జిల్లా చూసుకున్నట్టయితే కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద సంబంధించి 4 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా రిజర్వేషన్లో చూసుకున్నట్టయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో 3 మహిళలకు అలాగే ఒకటి జనరల్గా కేటాయించారు. అలాగే కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో 3 మహిళలకు ఒక జనరల్గా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా చూసుకున్నట్టయితే 3 బీసీ ఉమెన్స్ అలాగే 3 జనరల్ ఉమెన్కు 2 అన్రిజర్వ్ కింద కేటాయించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఎన్నికల ప్రక్రియ మాత్రం పోలింగ్ దీనికి సంబంధించి కూడా ఇటు నామినేషన్ల పర్వం మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రోజు అనేక మంది అభ్యర్థులు ఆశావాళ్ళు కూడా ఈరోజు తమ నామినేషన్ పత్రాలను స్వీకరించుకు వచ్చారు. నిజామాబాద్ జిల్లా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో నాకు సంబంధించి జిల్లా కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లు ఉండగా అందులో ఆర్మూర్లో 38 వార్డులు, అలాగే బోధనలో 36 వార్డులు, భీమ్గల్ 12 వార్డులు ఉన్నాయి. అయితే ఈరోజు నిజామాబాద్ కార్పొరేషన్ పాటు 3 మున్సిపాలిటీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం కూడా అధికారులు నిజామాబాద్ కార్పొరేషన్ 20, అలాగే బోధన్లో 13, ఆర్మూర్లో 12, భీమ్గల్లో 2 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 10:30 గంటల 30 నుండి సాయంత్రం 10 గంటల వరకు కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. అయితే మున్సిపాలిటీకి ఎన్నికలకు సంబంధించి కూడా జిల్లాలో 4,95,485 మంది ఓటర్లు ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో చూసుకున్నట్లయితే 60 డివిజన్లకు గాను 48 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మహిళల ఓటర్లు చూసుకున్నట్లయితే 1,80,546 మంది మహిళా ఓటర్లు ఉండగా పురుషులు 1,67,466 మంది ఉన్నారు. ఇతరులు 44 మంది, అలాగే మొత్తం 3,48,551 మంది కూడా ఓటు కలిగి ఉన్నారు. అయితే బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు అలాగే 111 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మహిళలకు 35,728 మంది, అలాగే పురుషులు చూసుకుంటే 30,693 మంది, ఇతరులు 11 ఉన్నారు. అయితే మొత్తం 69,417 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఆర్మూరు సంబంధించి కూడా 32 వార్డులకు గాను 106 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మహిళలు 33,322 మంది, అలాగే పురుషులు చూసుకున్నట్టయితే పురుషులు 30,648 మంది, ఇతరులు 2 ఉన్నారు. మొత్తం 63,973 మంది ఓటర్లు ఉన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీ చూసుకున్నట్లయితే 12 వార్డులకు గాను 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మహిళలు 7,429 మహిళలు ఉండగా పురుషులు 6,616 మంది ఉన్నారు. మొత్తం 1,40,45,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇప్పటికే అధికారులు పోలింగ్ కేంద్రాలను గుర్తించగా మొత్తం 729 పోలింగ్ కేంద్రాలకు గాను 183 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా 12 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ దీనికి సంబంధించి కూడా అలాగే కామారెడ్డి జిల్లా తీసుకున్నట్లయితే కామారెడ్డిలో 40 వార్డులు ఉండగా 152 పోలింగ్ కేంద్రాలు, అలాగే 50,907 మహిళా ఓటర్లు ఉండగా పురుషులు 48,384 మంది, అలాగే ఇతరులు 17 మంది, మొత్తం చూసుకున్నట్లయితే 99,313 మంది ఓటర్లు ఉన్నారు. ఎల్లారెడ్డి చూసుకున్నట్లయితే 12 వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి 24 పోలింగ్ కేంద్రాలు ఉండగా మహిళలు చూసుకున్నట్లయితే 60,934 మంది మహిళలు ఉన్నారు. అలాగే 60,321 మంది పురుషులు, ఇతరులు ఒకరు ఉన్నారు. మొత్తం చూసుకున్నట్లయితే 13,265 మంది ఇటు ఓటర్లు ఉన్నారు. అయితే బాన్సువాడ చూసుకున్నట్లయితే
బాన్సులో 13 వార్డు ఉండగా 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే మహిళలు చూసుకున్నట్లయితే 12,599 మహిళలు ఓటర్లు ఉండగా పురుషులు 11,578 మంది పురుషులు ఉన్నారు. ఇతరులు 11 మంది, మొత్తం 24,188 ఓటర్లు ఉన్నారు. అయితే బిచ్కుంద చూసుకున్నట్లయితే బిచ్కుందలో 12 వార్డులు ఉండగా 24 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా 60,556 మంది మహిళలు, అలాగే 6,021 మంది పురుషులు, ఇతరులు 2 ఉన్నారు. మొత్తం చూసుకున్నట్లయితే 12,759 మంది కూడా ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దానికి సంబంధించి కూడా నామినేషన్ పర్వం కూడా కొనసాగుతుంది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పోలీస్ పరంగా కూడా అన్ని భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈరోజు మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి మాత్రం మొదలైందని చెప్పవచ్చు. ఇబ్రాహిం శ్రీధర్తో నవీన్ రాజ్.